సమస్యల్ని పరిష్కరించాలని గుంటూరు కలెక్టర్కు ట్రాన్స్జెండర్లు విన్నవించారు. టీడీపీ నేత కసుమర్తి హనుమంతరావు ఆధ్వర్యంలో కలెక్టర్ని ట్రాన్స్జెండర్లు కలిసి వినతి పత్రం అందించారు. గత 15 ఏళ్లుగా తమకు బీఫారాలు, పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మాకు గత 15 సంవత్సరాల నుంచి అంబేద్కర్ కాలనీలో మేము ఉంటున్నాము. అయితే మన టీడీపీ ప్రభుత్వంలో మాకు రోడ్లు, కరెంటు ఇవ్వటం జరిగింది. ఇంకా రోడ్లు, కరెంటు తర్వాత మా కాలనీ అభివృద్ధి కానీ ఏమీ కూడా జరగకుండా ఆగిపోయింది. అలాగే ఇప్పుడు వరకు 15 సంవత్సరాల నుంచి ఉంటున్న మాకు బీఫారాలు కానీ, పట్టాలు కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నాయి. మాకు గవర్నమెంట్ వారిని బీఫారాలు ఇప్పించమని, అలాగే అక్కడ ఉన్న సమస్యలు కూడా మేము కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సాహసోతమైనది. దివ్యాంగులను కానీ, హిజరాలను కానీ పట్టించుకునే గత ప్రభుత్వంలో ఏ నాదుడు లేడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక శ్రద్ధతోటి ఒక డే ఏర్పాటు చేసి వాళ్ళకి ఏవైతే వసతులు ఉన్నాయో వాళ్ళకి నివేశ స్థలాలు కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, వాళ్ళకి కనీస బాధ్యతగా వ్యవహరించే పెన్షన్ సౌకర్యం కానీ ఏర్పాటు చేసే విధంగా గుంటూరు యంగ్ డైనమిక్ కలెక్టర్ చాలా సాహసోపతంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి నేను ఈ సమస్యపై పరిష్కరిస్తాను, ఈ సమస్య ఇన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందని చెప్పేసి చెప్పగలిగిన కలెక్టర్ గా గుంటూరు గౌరవప్రదమైన గుంటూరు కలెక్టర్ గారిని మేము అభినందిస్తాం.